హాయ్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. 8:30 అయింది కదా కరెక్ట్గా టైము. 8:50కి వచ్చేస్తుందండి వ్యాను. సో గగన్ గడి యూనిఫామ్ ఇక్కడ తీసి పెట్టేశాను. యోమికాకి జస్ట్ ఏదో నార్మల్ డ్రెస్ అయితే తీసానండి. సో ఇంకా లేపలేదు పిల్లల్ని, పొద్దున్నే కదా. నిన్నైతే ఈ బట్టలన్నీ ఉతికేసి ఆరేసాను. సో ఇక్కడ బాగుంటుందండి, రోజు ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటాను అనమాట. పొద్దున్నే మంచిగా అక్కడ కింద చూడండి పావురాలు ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయా? సో వీళ్ళు కొంచెం పావురాలు అవి పెంచుతూ ఉంటారు. సో గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? చార్మింగ్గా ఉండాలి, పొద్దున్న లేచిన వెంటనే ఫుల్ ఎనర్జెటిక్గా ఉండాలి. సో నేను నైట్ అయితే నేను ఎప్పుడు నిద్రపోయింది తెలుసా? 3 o'clockకి పడుకున్నానండి, నిద్రే రాలేదన్నమాట. పగలు నిద్రపోకూడదు అందుకే. సో ఇక్కడ వచ్చేసి పిల్లలు లేచేలోపే ఇక్కడ నా పనులన్నీ కూడా చేసేసుకుంటానండి. ఇక్కడ దోశలు వేసుకుంటున్నాను చూడండి, వాళ్ళు లేచేలోపే వేసేస్తాను. జస్ట్ ఎన్నిలేండి, ఒక 3 వేస్తాను, వాళ్ళు 2 తింటారు. ఆ టైం అయిపోయిన హడావుల్లో వెంట వెంటనే లేచిన వెంటనే అన్ని పనులు కదా, బ్రషింగ్, నెక్స్ట్ స్నానం చేయడం, సో ఇదంతా కూడా. సో అందుకే ఇంకా హడావుడి చేసేస్తూ ఉంటాను నేనైతే. కానీ ఇంకొంచెం ఫాస్ట్గా లేపాలి పిల్లల్ని. సో ఇది వాడి లంచ్ బాక్స్ వచ్చేసి కడిగేసి పెట్టానండి. ఇక్కడ వచ్చేసి యోమికాకి గగన్కి స్నాక్స్ అండి. స్నాక్స్ వచ్చేసి నేను ఎక్కువగా బిస్కెట్స్ అవి పెడతాను. ఇవి వచ్చేసి ఆటా బిస్కెట్స్ అండి, మిల్క్ బిక్కీస్ ఉంటాయి కదా, ఆటా అనమాట, కంప్లీట్లీ ఆటా. మైదా అయితే నేను పిల్లలకి అసలు యూజ్ చెయ్యనండి. మైదా చాలా తక్కువ, ఎప్పుడో మ్యాగీ అంతే, కానీ నేను అస్సలకి వాడినా అనమాట మైదా. ఎందుకంటే పిల్లలకి అస్సలకి మంచిది కాదండి. యోమికాకి కొంచెం ఎక్కువే పెట్టి పంపిస్తానండి స్నాక్స్. ఎందుకంటే తను మధ్యాహ్నం వచ్చేసరికి కొంచెం అతను తీసుకొచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది. సో 2 చాక్లెట్లు పెడతాను. వీడికి కూడా అంతే, గగనికి కూడా అంతే. సో అంటే స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా వాటర్ బాటిల్, స్నాక్స్. ఈరోజు గగన్కి కర్డ్ రైస్ పెడుతున్నాను. ఎందుకు కర్డ్ రైస్ పెడుతున్నాను తెలుసా? సో నేను రాత్రి చేసిన రైస్ అయితే ఉందండి, ఈ రైస్ని పారేదలుచుకోలేదన్నమాట. సో అందుకే అట్లాగా పెట్టేసి ఉంచాను. ఇదిగో నిన్న వచ్చేసి ఆమ్లెట్ వేసాను అనమాట. ఆమ్లెట్ వేసేసి ఇంకా ఏ గెరిటి దొరకలేదు దీంట్లోకి. ఇంకా గగన్ రండి, స్కూల్కి వెళ్దాం. అయ్ యోమికా, గగన్, యోమి స్కూల్కి రావా? లే అంతా వెళ్దాందా, స్కూల్కి వెళ్దాంగా. ఏ గగన్ దా, రారా. ఏంది పద, చెప్పులు తీసుకో, పద వెళ్దాం. స్కూల్ అనగానే చూడండి, ఇప్పుడు చెప్పులు ఎత్తుక్కుంటారు చూడండి. చెప్పులేనా చిట్టు తల్లి? అబ్బా పద, స్నానం చేద్దాం పద. రారా, మనకి ఇంకా 10 minutes టైం ఉంది రెడీ అవ్వడానికి, 10 minutes తినడానికి అంతే. పదండి, ఇంక బ్రష్ చేయాలి. పదండి, రండి నాన్నలు, బ్రష్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి నేను కూడా రెడీ అయిపోతానండి. పొద్దున్నే మనకి వీడియో షూట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఇంకా నాతో పాటే మేడంని కూడా రెడీ చేయాలి. చిన్నప్పుడు గగన్, యోమిక ఇద్దరు కూడాను మంచిగా రెడీ అయిపోతారండి. సో అంటే ఏది చెప్తే అది వింటారనమాట. యోమిక కూడా స్కూల్కి వెళ్తుంది కదా. సో తనేంటి అంటే ఇంకా తనకి మనం ఎట్లా రెడీ చేపిస్తే అట్లా ఉంటదనమాట. నాకు కూడా చాలా ఇష్టమండి ఇలా రెడీ చేయించడం అయితే. ఈ శారీస్ అయితే ఎంత మెత్తగా ఉన్నాయంటే చాలా చాలా మెత్తగా ఉన్నాయండి. నాకైతే వేర్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది. అంటే అసలుకి ఎలా ఉందంటే అసలు జారిపోకుండా మంచిగా సాఫ్ట్‌గా ఉన్నాయి. మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే మనకి వాట్సాప్ నెంబర్ ఉంది కదా, వాట్సాప్ నెంబర్‌కి డిస్క్రిప్షన్‌లో పెట్టాను. వాట్సాప్ నెంబర్‌కి మీరొకసారి స్క్రీన్ మీద కూడా ఇస్తాను, మీరొకసారి చూసుకొని చెక్ చేసుకోండి. ఓకే, స్క్రీన్‌షాట్ పెట్టేయొచ్చు ఈ చీర కావాలి అనుకున్న వాళ్ళైతే. ఇక్కడ ఫైనల్లీ వచ్చేసి రెడీ అయిపోయింది చూడండి.
ఎంత బాగా రెడీ అయిద్దంటే, ఇంకా తనకి చిన్న చిన్న డ్రెసెస్ అన్నా, రెడీ అవ్వడం అన్నా, బొట్టు పెట్టించుకోవడం అన్నా, మేకప్ అంటే చాలా చాలా ఇష్టమండి. సో, ఎంత బాగా ఇష్టమంటే మీకు చూపిస్తాను చూడండి. సో, ఇంకిక్కడ కిందకి తీసుకెళ్తున్నాను లిఫ్ట్‌లో నుంచి. స్కూల్లో వ్యానొస్తదండి. ప్రతిరోజు గూడాను వ్యాన్‌లో దింపుతా అనమాట. ఇంక నేను వెళ్ళే పనైతే ఉండదు. వ్యాన్ రావడం వల్ల నేను కొంచెం సేఫ్ అయినట్టే అండి. లేకపోతే వీళ్ళ స్కూల్‌కెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు గానీ, ఏదో కొంచెం ఒక కొండలాగా ఉంటదండి మధ్యలో రూటు. అది ఎళ్లి నడవాలంటే గూడా చాలా కష్టంగా అనిపిస్తదనమాట. సో, అందుకే ఇంకస్సలకి వెళ్ళాలన్నా గూడా నేనసలు వెళ్ళను. ఏదో అడ్డమొచ్చేసింది వెళ్దాంరా బాబు అనుకుంటే, ఓ పక్కేమో వర్షం పడుతుంది. ఇక్కడొచ్చేసి వర్షం ఎక్కువ పడతా ఉంటదండి హైదరాబాద్‌లో. అది సహజమనమాట. యోమిక ఏంటి అంటే మధ్యాహ్నానికొచ్చేస్తదనమాట. ఇంకా గగన్ ఏంటి అంటే ఈవినింగ్ వరకు అంటే 3:30, 4:00 అంతవరకు ఉంటాడు. సో, ఇంకొక విషయం ఏంటి అంటే మీలో చాలా మందికి నేను కొన్ని విషయాలైతే షేర్ చేయాల్సినున్నాయండి. సో, షేర్ జేస్తాను. చూడండి. ఇదొచ్చేసి కొంచెం హీట్ వాటర్ అనేది కాస్తున్నానండి. సో, ఇదొచ్చేసి డెక్సోలాక్ మిల్క్ పౌడర్ అండి. ఫార్ములా మిల్క్ పౌడర్ అనమాట. చిన్న పిల్లలకి చాలా మంచిది. అంటే ఎలాగంటే చాలామంది నేను కూడా యొంకకి ఇస్తా ఉంటాననమాట అప్పుడప్పుడు. తను కొంచెం బాగా క్రై చేసినప్పుడు ఇస్తా ఉంటాను. మెయిన్‌లీ ఏంటంటే మనము చిన్నప్పుడు పాలిస్తా ఉంటాం గదండీ! బ్రెస్ట్ ఫీడ్ చేస్తా ఉంటాం గదా పిల్లలకి. యోమిక ఏంటి అంటే ఒకరోజు ఏడవడం స్టార్ట్ చేసిందనమాట. తనకి పాలు కడుపు నిండుతున్నాయి అనుకుంటున్నాను నేను పాలిస్తుంటే. ఏడవడం స్టార్ట్ చేసింది. సో, అలా ఏడవడం స్టార్ట్ చేసినప్పుడు, ఏంటబ్బా! ఏడవడం స్టార్ట్ చేసింది, పాలు తాగుతుంది. నేను కూడా ఫుల్‌గా తింటున్నాను తన పాల గురించి. అంటే తను సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడనమాట. ఫస్ట్ ఇయర్ అలా కంప్లీట్ అవుతున్నప్పుడు సెకండ్ ఇయర్‌లోకి వచ్చినప్పుడు సో, అట్లా ఏడవడం అయితే స్టార్ట్ జేసింది. సో, అట్లా ఏడవడం స్టార్ట్ చేసినప్పుడు ఒకరోజైతే డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యానండి. డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం వల్ల నాకు తెలిసింది ఏంటి అంటే తనకి పాలు సరిపోవట్లేదని అర్థమైందనమాట. సో, ఇంకప్పుడైతే నేనేం జేశాను అంటే ఇప్పుడు నేననే కాదు మీలో ఎవరైనా కానీ పిల్లలు ఇలా ఏడుస్తుంటే ఒకసారి గమనించుకోండి. ఓకేనా? డాక్టర్ ఏంటి అంటే ఫార్ములా మిల్క్ అయితే సజెస్ట్ చేశారు అండి. ఇంకే ఫార్ములా మిల్క్ బెటర్ ఏంటి, ఏంటి అని నేను సెర్చ్ చేస్తుంటే సెర్చ్ చేయంగా నాకైతే డెక్సోలాక్ అయితే దొరికిందనమాట. అసలెందుకు డెక్సోలాకే అంటే ఇంక డాక్టర్ చెప్పింది ఏంటి అంటే తల్లిపాలు ఎలాగా ఎంత మంచి ఉత్తమమైనవో మనము తల్లిపాలు సరిపోవట్లేదు కాబట్టి మనం ఇలాగా ప్యాకింగ్ చేసిన డెక్సోలాక్ అంటే పౌడర్ మిల్క్ ఇస్తున్నాం కాబట్టి దాంట్లో గూడా 36 వైటల్ న్యూట్రిషన్స్ లైక్ ప్రోటీన్, విటమిన్, కాల్షియం తల్లిపాలకి సమానంగా ఉండేలాగా మనం చూసుకోవాలనమాట. సో, నాకెంతో సత్యంగా ఇదైతే దొరికింది. నేను కూడా వెళ్లి డాక్టర్‌నయితే అడిగాను. సో, అలా అలా అడగంగా సర్లే అండి ఇది మంచిదే. ఇది యూజ్ చేయొచ్చు. దీనికి కూడా ఒక మంచి రేటింగ్ ఉంది అని చెప్పున్నారు. సో, ఇంకప్పటి నుంచి అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేశానండి. ఎప్పుడైనా ట్రైన్స్‌లో వెళ్తాను చూసారా? అప్పుడు మనం పాలు పట్టుకెళ్ళడం కష్టంగా ఉంటది. సో, అలాంటప్పుడు యూజ్ చేసుకోవచ్చు మంచిగా. ఎప్పుడన్నా ఇంట్లో పాలుండవండి. అప్పుడు కూడా నేను యూజ్ చేస్తా ఉంటాను యోమికాకి. మంచిగా యూజ్ అవుతాయి. అట్లానే పుట్టిన పిల్లలకి పాలు సరిపోనప్పుడు, పాలు పడినప్పుడు ఇలాంటివి మనం యూజ్ చేసుకోవచ్చు. సో, ఇదొచ్చేసి మనకి డాక్టర్ దగ్గర నుంచి ప్రిస్క్రిప్షన్‌లోనే వచ్చిందండి. మనం ఎవరైనా యూజ్ చేసుకోవచ్చనమాట. బావుంటది. అప్పుడప్పుడు నేను గూడా కొంచెం పిండి నోట్లో యేసుకుంటాను. సో, నచ్చితే ట్రై చేయండి. మీకు కూడా. అంటే నాకు బాగా యూజ్‌ఫుల్ అయింది. ఐ హోప్ మీకు కూడా యూజ్‌ఫుల్ అవ్వచ్చు. ఎందుకంటే చిన్న పిల్లలు కదా! తల్లిపాలు చాలా మంచిదండి పిల్లలకి. తల్లిపాలకి సమానమైన ఈ పాలు ఇంకా మంచిదనమాట. యోమ్‌కి ఇష్టంగా తాగుతదండి. సో, ఇదెలా యూజ్ చేయాలి అంటే మనకి దాని మీద మొత్తం అంతా రాసేసి ఉంటదండి. ఇన్ని వాటర్‌కి ఇంత టీ స్పూన్స్ పౌడరేసి కలిపేయాలి అని చెప్పి గోరువెచ్చని వాటర్‌లో కలపాలి. చాలామంది తిరుమల వెళ్తా ఉంటారు. పెద్ద పెద్ద టూర్‌లెళ్తా ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి ఇది ఇంకా సూపర్‌గా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. ఇంకా మనకి తల్లిపాలకి సమానమైనంత ప్రోటీన్, విటమిన్, కాల్షియం దీంట్లో మనకుంటది కాబట్టి నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను డెక్సోలాక్ అండి. మనకొక మంచి ఫార్ములా మిల్క్ అనైతే నేను ఎక్కువగా అనుకుంటా ఉంటాననమాట. ఎందుకంటే యోమిక మంచిగా డైజెస్ట్ చేసుకుంటుంది యోమిక. యోమికనే గాదు పిల్లలు మంచిగా ఈజీ టు డైజెస్ట్ అండి ఈ డెక్సోలాక్ ఫార్ములా మిల్క్ అయితే. సో, మంచిగా అనిపించింది. ఒకసారి ట్రై చేయండి. ఇంకిప్పుడు పాలు తాగుతది. మీకో విషయం తెలుసా? నిన్నైతే మా సో, ఏంటి అంటే ఇవి మనకెక్కడ మెడికల్ షాప్‌లో అయినా దొరుకుతాయండి. నేనిదొచ్చేసి మెడికల్ షాప్‌లోనే కొనుక్కున్నాను వెళ్ళి. బాగా ఒకరోజైతే అర్జెంట్ అవసరం వచ్చేసిందండి. సో, నిన్న, మొన్న మా మిల్క్ మ్యాన్ పాలు గూడా తీసుకురాలా. వీటిలతోనే నేను అలాగా సర్ది చేశాననమాట.
మా మిల్క్ మ్యాన్కి ఏదో డెంగ్యూ వచ్చిందంటండి. ఆయన ఇంక రాలేదనమాట. హఠాత్తుగా మానేస్తే కష్టం కదండి. ఇవి ఉండడం వల్ల నిన్న సాయంత్రం నేనైతే నిద్రపోగలిగాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.